జూలై 5 నుంచి 11వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ఈ వారం అంటే 5వ తారీఖు ఆదివారం నుంచి 11వ తారీఖు శనివారం వరకు కూడా గ్రహచారం అంటే ప్రస్తుతం గోచారంలో ఉన్న గ్రహచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే కనుక మనకి ఈ వారం అంతా కూడా కుజుడు వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా మిథున రాశిలోనే ఉండటం అనేది, ఇక శని రాహువులు కూడా కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచరించడం అనేది ఉంటుంది. ఇక ఈ వారంలో ముఖ్యమైన మార్పులుగా చెప్పాల్సి వస్తే కనుక ప్రస్తుతం గురు శుక్రులు ఇద్దరూ కూడా కలిసి కర్కాటక రాశిలో ఉన్నారు. అయితే ఆదివారం నుంచి అంటే 5వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఇదే రోజు నుంచి బుధుడు కూడా వక్రించి కర్కాటకం నుంచి వెనక రాశి అయిన మిథునంలోకి చేరబోతున్నాడు. అంటే బుధుడు వెనక్కి వెళ్తే శుక్రుడు ముందుకు రావటం అనేది ఈ వారంలో ఉన్న ప్రధాన విశేషం. దీనివల్ల మనకి ఏం ఫలితాలు వస్తాయంటే కనుక జూన్లో కురవాల్సిన వర్షం తగినంత కురవపోవటం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఏదైతే మనకి వర్షాలు పడాలో ఆ వర్షాల్లో అభావ పరిస్థితులు ఏర్పడే వైనం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే శుక్రకేతువుల కలయిక వల్ల స్త్రీల పరంగా మరింత సమస్యలు పెరగటం కానీ, స్త్రీల వల్ల ఆకస్మిక నష్టాలు కానీ, స్త్రీలు తీసుకునే నిర్ణయాల వల్ల ఏదైనా సరే జరగరాని పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ వారం అంతా కూడా ఎవరైనా సరే ముఖ్యంగా స్త్రీల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, స్త్రీల నాయకత్వంలో వెళ్తున్న వాళ్ళు ఎంతైనా సరే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ వారం చెప్పదగిన విశేషం. అయితే ఈ వారం అంతా కూడా సామూహికంగా ఆలోచించినట్టయితే కనుక అంటే రాశుల ప్రకారం కాకుండా సాధారణంగా సామాజికంగా మనం ఏదైనా సరే మేలు చేయాలి అనుకుంటే కనుక ఈ వారం అంతా కూడా మనం లక్ష్మీ గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కరువు కాటకాల నుంచి రక్షించబడటం, ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటం ఇత్యాది అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక చేతనైనంత వరకు కూడా లక్ష్మీ గణపతి హోమాలు కానీ, లక్ష్మీ గణపతి పూజలు కానీ నిర్వహించుకోవటం అనేది చెప్పదగిన సూచన. ద్వాదశ రాశుల్లో ఈ వారం అనగా జూలై 5 ఆదివారం నుంచి జూలై 11 శనివారం వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మిథున రాశికి అధిపతి అయిన బుధుడు ప్రస్తుతం వక్రంలో సంచరించి మరి ఇదే రోజు నుంచి కర్కాటకం నుంచి తన రాశిలోకి చేరుకోవటం అనేది అయితే జరుగుతుంది. అయితే వ్యయస్థాన స్థితిలో కుజుడు ఉండటం అంటే లాభాధిపతి వ్యయంలో ఉండటం, తర్వాత మరి ధనానికి సంబంధించిన అధిపతి చంద్రుడు వీరికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఇవ్వటం అనేది అయితే కనుక జరుగుతుంది. అంటే ఎంత ధనం వచ్చినప్పటికీ కూడా దానికి రెట్టింపు ఖర్చులయ్యే సూచనలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తోడబుట్టిన వారి పరంగా ఏవైనా సరే కొంత వారి వల్ల ఏదైనా సరే అసౌకర్యం కలిగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఈ వారం అంతా కూడా సాధ్యమంత వరకు ఎవరికి మనం మధ్యవర్తిత్వంగా ఉండకపోవటం అనేది అవసరం. అలాగే ఏదైనా సరే ఎక్కడైనా సరే సంతకాలు పెట్టవలసిన పరిస్థితి ఉంటే కనుక 1కి 2 సార్లు చూసుకుని ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. ఇక కొత్తగా ఎవరైనా సరే ఏదైనా సరే ఉద్యోగ ప్రవేశాలు చేయాలి అనుకుంటే కనుక లేదా వాటికి సంబంధించిన ప్రయత్నాలు మొదలెట్టాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వారం సానుకూలకంగానే ఉంటుంది. అయితే వాళ్ళు ఉన్న చోట నుంచి కన్నా కూడా కొద్దిగా దూర ప్రాంతాల్లో అయితే కనుక మరింత అనుకూలత అనేది అయితే కనుక ఉంటుంది. ఇక ప్రస్తుతం అయితే కనుక మిథున రాశి వారికి కళ్యాణ యోగం అంటే ఎవరైతే పిల్లలకి పెళ్లి కాకుండా ఉన్నారో అవస్థ పడుతున్నారో వారికి కూడా ఇప్పుడు సానుకూలమైన పరిస్థితి ఏర్పడటం అనేది అయితే కనుక జరుగుతుంది. ఇక దగ్గర ప్రయాణం అంటే మార్కెటింగ్ ద్వారా ఎవరైతే మరి వృత్తి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారో వారికి కూడా అనుకూలత మరింత ఎక్కువగా ఉంటుంది ప్రత్యక్ష మార్కెటింగ్లో ఉన్నవారికి.
అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి కూడా ఈ వారం ఆశించినంత శుభ ఫలితాలు అయితే కనుక ఉంటాయి. మొత్తం మీద ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఎక్కువ జాగ్రత్త పడాల్సింది ఇతరులకి మనం మధ్యవర్తిత్వం జరిగేప్పుడు కానీ, ఇరుగు పొరుగు వారితో మన యొక్క సంభాషణల రీత్యా కానీ కొంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక మిథున రాశి వారికి అయితే కనిపిస్తుంది. ఇక మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ వారం పెద్దగా శుభ ఫలితాలు అయితే కనుక ఉండవు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏదో రకమైన అవరోధాలు ఏర్పడే పరిస్థితి అయితే కనుక మిథున రాశి వారికి అయితే కనుక కనిపిస్తుంది. ఇక మిథున రాశి భార్యాభర్తలకైతే కనుక ఈ వారం మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. తాత్కాలికంగా ఏవైనప్పటికీ కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తొందరగానే అవి సమసిపోయే సూచనలు అయితే కనుక మిథున రాశి వారికి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఈ వారం అంతా కూడా మిథున రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. దానివల్ల ఆర్థిక పరిస్థితి అంటే ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా మరీ ఎక్కువ ఖర్చులు లేకుండా కొంత ఇబ్బంది పడకుండా ముందుకొచ్చే పరిస్థితి అయితే ఉంటుంది కనుక ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఈ వారం పూజించుకోవటం అనేది ఉత్తమం.